తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహించారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పరామర్శకు వెళ్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్ బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సిపి సంఘటనా స్థలానికి రావాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఇటువంటి దౌర్జన్యాలు ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లిపోయాయని పేర్కొన్నారు. అర్ధరాత్రి కొరగొర లాక్కపోయాడు. రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నిన్ను కొరగొర ఈ మోడ్చల్ రోడ్ మీద లాక్కపోతాడు. తప్పించే ప్లాన్ చేసాం. కామారెడ్డికి సిగ్గుస్వరం లేని ముఖ్యమంత్రి ఈ రోజు నీకు బుద్ధి రాలేదు. కొడంగల్ లాక్కొచ్చిన పోలీసులు, నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేను చంపుతూ పోతాం మేము. నీ మీద గెలిచిందని చంపి పెడతావా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలిచాడని ఈరోజు హత్యా ప్రయత్నం చేయించినావు. దీనికి ప్రధాన కారకుడు హోంమంత్రివి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నిన్ను మెడిచల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే చూడు, ఇదే పోలీస్ యూనిఫామ్లతో రేవంత్ రెడ్డి నేను కొర 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 లాక్కెళ్ళకపోతాడు. నువ్వు ఎక్కడున్న రక్షణ వందలు. ఈ రోజు వెంకటరమణారెడ్డిని హత్య ప్రయత్నం చేయడం నీ ప్రధాన హస్తం ఉంది. రమణారెడ్డిని చంపాలని కాంగ్రెస్ అందరూ ప్రయత్నం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి దొంగ.